హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పడంత మనసు మై వీడియోస్ ఎపిసోడ్ 5 గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా కొత్తగా చూస్తామంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. మీరు గుప్పడంత మనసు ఫ్యాన్స్ అంతా మంచి రెస్పాన్స్ ఇస్తారంటారు ఆల్రెడీ 4 ఎపిసోడ్లకి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మనం వజ్జారా గారు మలేషియాకి పోయేసి నిన్నే రిటర్న్ అయ్యారు కదా. నేను రిటర్న్ అవుతా ఉన్నట్టే మైసూర్లో కర్ణాటకలో మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారు ఉంది. అలాగే మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులు జరుగుతున్నాయి, నన్ను స్టార్ట్ అయినాయి. నవరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నన్ను మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఫ్యూచర్లో ఒకవేళ నా వల్ల ఏదన్నా 1% చేంజ్ అయినా కానీ సీరియల్లో నేను మీ అందరికీ రుణపడి ఉంటాను ఇప్పటికీ. అందుకోసం అనేసి నేను ఈ విధంగా ప్రయత్నాలు చేస్తాను. నా మైండ్లో ఏమొస్తుందో అది మీకు ముందుతోనే చెప్పి మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నేను వీడియోస్ చేస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఋషి సారు ప్రతి శుక్రవారము చాముండేశ్వరి అమ్మవారి గుడికి పోతారు. అలాగే మన వజ్దారా గారు కూడా ఈరోజు పోయారు. ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా ప్రతి ఒక్క అమ్మవారి గుడిలో మామూలు చెప్పాల్సిన పని లేదు. ఆ అమ్మవారి దయతో మనకి ఋషి సార్ సినిమాలు 2 మంచి సక్సెస్ అయ్యి, అలాగే వజ్దారా గారికి మంచి ప్రాజెక్ట్ వచ్చి ఈ గ్యాప్లో మళ్ళీ వాళ్ళిద్దరు లీడ్ క్యారెక్టర్లో మళ్ళీ మన ఛానల్ కానీ ఏదన్నా ఛానల్లో వాళ్ళిద్దరూ మంచి సీరియల్తో కానీ మంచి సినిమాతో రావాలనేసి ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇప్పుడు ఒక సినిమా అయితే జరుగుతాను కదా, నాన్నకు ప్రేమతో సినిమా మాత్రం ఇంకా ప్రియమైన నాన్నకి ఇంకా లాంచ్ అవ్వలేదు. ఆ డిసెంబర్లో లాంచ్ అవుతుందని చెప్పేసి అంటాను. డిసెంబర్లో లాంచ్ అయిందంటే సమ్మర్ అని చెప్పారంటే 3-4 మంత్స్లో షూటింగ్ చేసేస్తారు. షూటింగ్ చేసేసిన తర్వాత అది కొంచెము అంటే వాళ్ళ నాన్న కోసము ఎక్కడన్నా పోయి ఆ విధంగా కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉండే ఎపిసోడ్ లాగా ఉందా చూస్తున్నారంటే, నేను సినిమాలు కూడా చూస్తాను కాబట్టి మీకు చెప్తాను. అలాగే వజ్దారా గారు వేరే ప్రాజెక్టులు ఇంకా ఫోకస్ చేస్తారు. లేకపోతే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందన్నారు కదా, అందుకోసం అనేసి ఈ గ్యాప్లో 1 మంత్ గ్యాప్లో వాళ్ళు ఎక్కడెక్కడ పోవాలో టూర్స్ అంతా తిరిగేసి వచ్చేసారు. వాళ్ళు కూడా వేరే ప్రాజెక్టులో బిజీగా అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇంక 6 మంత్స్ వరకు మనం గుప్పడంత మనసు రావచ్చు, లేకపోతే అదే స్టోరీని వేరే క్యారెక్టర్లను పెట్టి అంటే స్టోరీ మార్చి వేరే లీడ్లో కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దసరా నవరాత్రుల్లో వాళ్ళిద్దరూ కలిసినారా లేదా అనేసి మనకు తెలియదు. కలిసినారా లేదా అనేసి ఇంకా పిక్స్ అయితే బయటికి రాలేదు. ఒకవేళ వచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఒక టైమింగ్ ఒకరు బిజీ షెడ్యూల్, ఒక టైమింగ్ ఒకరు మ్యాచ్ చేసుకోవాలన్నా కష్టమే. కానీ ఇద్దరైతే గుడికి వెళ్ళిందైతే పక్క 100%. ఆ పిక్స్ వస్తాయంటే ఏమైనా వస్తాయంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. మీరంతా కమ్యూనిటీ ట్యాబ్లో యాక్టివ్గా ఉంటారని నాకు తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తా ఉంటాయి. ఇప్పుడు 5 ఎపిసోడ్లు అయినాయి, ఇంకా 95 ఎపిసోడ్లు రావాలి. అలాగే మనో గారిని చేంజ్ చేశారు కదా, పిల్లలు చేంజ్ చేశారని ఒక వీడియో చేసినాను. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. లవ్ యూ. బై బై ఆల్.